బ్రేకింగ్ న్యూస్ అంతర్జాతీయ ఇంధన రాజకీయాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలను తగ్గించుకోవాలంటూ అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అమెరికాకు ఒక కీలక విజ్ఞప్తి చేసింది. రష్యా చమురును తగ్గిస్తే ఆ లోటును భర్తీ చేయడానికి ఆంక్షలున్న ఇరాన్, వెనుజులా నుంచి చమురు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని భారత్ కోరింది. భారతీయ అధికారులు ఈ వారం వాషింగ్టన్ లో అమెరికా ఉన్నతాధికారులను కలిసి తమ ఈ ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఇక రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించాలంటే తప్పనిసరిగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్, వెనిజులా నుంచి చమురు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మూడు ప్రధాన చమురు సరఫరాదారుల నుంచి ఏకకాలంలో దిగుమతులను నిలిపివేస్తే అది అంతర్జాతీయ చమురు ధరలలో భారీ పెరుగుదలకు దారి తీస్తుందని భారత ప్రతినిధులు హెచ్చరించారు. భారతదేశ చమురు అవసరాలలో దాదాపుగా 90% దిగుమతులపై ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా చౌకగా అందిస్తున్న చమురు బ్యారెళ్లు భారతదేశ దిగుమతి బిల్లు భారాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి. అదేవిధంగా ఇరాన్, వెనిజులా చమురు కూడా తగ్గింపు ధరలకే లభించే అవకాశం ఉంది. ఈ లోటును సౌదీ అరేబియా లేదా ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి భర్తీ చేసుకోవాలంటే అది ఖర్చుతో కూడుకున్నదని, దీనివల్ల దేశ దిగుమతి బిల్లు పెరుగుతుందని భారత అధికారులు వివరించారు. మరోవైపు అమెరికా చమురు, గ్యాస్ కొనుగోలును పెంచుకోవాలని భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ తమ ఇంధన భద్రత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అలాగే రష్యా చమురు కొనుగోలుపై విధించిన అదనపు తారిఫ్లను 50% వరకు తగ్గించాలని కూడా భారత్ అమెరికాను కోరింది.